and this is a sample year plan which is suggested by the SCERT. సో మరి SCERT సజెస్ట్ చేసినటువంటి న్యూ ఇయర్ ప్లాన్ యొక్క ఫార్మాట్ ని మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బికాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ యూ విల్ బి ఆస్క్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ ఇయర్ ప్లాన్. సో ఇయర్ ప్లాన్ లో కింది ఎలిమెంట్ ఏది ఉంటుంది, కింది ఎలిమెంట్ ఏది ఉండదు అనే క్వశ్చన్స్ మనకు అడుగుతుంటాడు. కాబట్టి సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ లెసన్ ప్లాన్. ఓకే, ఈ ప్లాన్ లో ఉన్నటువంటి ఫార్మాట్ ఏంటి, దేని తర్వాత ఏది వస్తుంది, ఒక్కో ఐటెంలో ఏముంటుంది అనేది జాగ్రత్తగా తెలుసుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో ఫస్ట్ వీ నీడ్ టు బిగిన్ విత్ ద బై మెన్షనింగ్ ద క్లాస్. ఓకే, క్లాస్ని మెన్షన్ చేస్తూ మనం మన ఇయర్ ప్లాన్ని బిగిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 3 అండ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. టోటల్ పీరియడ్స్ 220. సో టోటల్ వర్కింగ్ డేస్ కావచ్చు, వర్కింగ్ పీరియడ్స్ కావచ్చు 220. అండ్ TLP పీరియడ్స్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పీరియడ్స్. అంటే మనం టీచింగ్ లెర్నింగ్ చేయడం కొరకు ఎక్స్క్లూడింగ్, ఓకే, ఎక్స్క్లూడింగ్ దీస్ థింగ్స్. ఓకే, వీటిని ఎక్స్క్లూడ్ చేస్తూ, సో వేటిని ఎక్స్క్లూడ్ చేస్తూ వి ఎక్స్క్లూడ్ ద కాన్సెప్ట్ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్. సో వీటన్నిటిని ఎక్స్క్లూడ్ చేయగా టీచర్కి 180 పీరియడ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ information, we can say preliminary information. Okay, class, subject, total periods, total teaching learning process periods. Okay, ivi basic information rayali. And after that we should write the objectives related to that particular academic year. So ఆ academic year చివరి వరకు మనం ఏవైతే లక్ష్యాలు సాధించాలనుకుంటున్నామో వాటిని గురించి మనం రాయాలి. So dear aspirants, remember, whenever we write the objectives for an academic year, we should keep in mind the academic standards. Academic standards ఆధారంగానే ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి రాయబడతాయి. యూ ఆల్ నో వెరీ వెల్ అబౌట్ ద అకాడమిక్ స్టాండర్డ్స్. మీరందరూ మనం ఇంతకుముందు సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాము ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్లో. సో దాంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ చెప్పుకున్నాము. లిస్నింగ్ అండ్ రెస్పాండింగ్, సెకండ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్, third one, what is the third one? Conventions of writing, grammatical awareness, vocabulary and creative expression. These are the 6 academic standards in English. English లో ఉన్నటువంటి academic standards ఇవి. సో వాటి ఆధారంగానే ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి రాయబడతాయి. సో చూడండి ఇక్కడ మోడల్ ఎలా ఉందో. The objectives by the end of the year aim at making the students. సో ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉండాలి. First one, effective users of language. The students become the effective users of language. They will be able to use all the language skills. They will be able to listen properly and speak properly. They will be able to read with comprehension. They will be able to write properly. So language ni proper ga use cheyagalagela tayar cheyadam. That is the first objective. Second one, they will become good listeners. Okay, not only in the classroom but whenever speaks in that English language, they will be able to listen and comprehend it properly. వినడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. So they will become good listeners. Third one, they become confident at expressing their ideas and views freely during the classroom interaction process. So in this particular teaching learning process, which is discourse oriented pedagogy. సో ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నటువంటి మెథడ్ క్లాస్ రూమ్ లో ఏదంటే డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ, విచ్ వి కాల్ ఇట్ DOP. సో ఇన్ దిస్ DOP మెథడ్ ఇంటరాక్షన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. మరి ఈ మెథడ్ లో ఇంటరాక్షన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ ఈజ్ టు make the students confident in expressing their ideas freely, okay, and during the classroom process. Classroom interaction lo walla ideas ni confident ga free ga express cheyagalagam oka objective. And good at reading and comprehend. Chudama ikkada first one listening vacharu, second one speaking, third one reading. Good at reading and comprehending the reading test individually and collaboratively. సో మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో చెప్పుకునేటప్పుడు రీడింగ్ ఇండివిజువల్గా ఎలా ఉంటుంది, కొలాబరేటివ్గా ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారు, దే విల్ బి ఏబుల్ టు రీడ్ అండ్ కాంప్రహెండ్ ఇండివిజువల్లీ.
If they get any doubt, they will be sharing or they will be getting the clarity with the collaborative reading. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఇండివిజువల్గా చదివి అర్థం చేసుకోవడమే కాకుండా కొలాబరేటివ్గా కూడా రీడింగ్ని చేయగలుగుతారు. సో అది రీడింగ్కి సంబంధించింది. And able users of appropriate vocabulary and well-formed sentences in oral and written communication. It is nothing but grammar and vocabulary. So vocabulary words ని appropriate గా యూజ్ చేయడమే కాకుండా ఏం చేస్తారు, వాటిని సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఓరల్ గా రిటర్న్ గా సెంటెన్స్ ని ఫామ్ చేస్తారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద వొకాబులరీ అండ్ గ్రామర్. ఇది వొకాబులరీ మరియు గ్రామర్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్. సో ఇప్పటివరకు ఈ అకాడమిక్ ఇయర్ లో సాధించాల్సినటువంటి 5 ఆబ్జెక్టివ్స్ ని చూసాం మనం. ఫస్ట్ వన్ ఏంటి, ఎఫెక్టివ్ యూజర్స్ అవుతారని చెప్పుకున్నాము. సెకండ్ వన్, గుడ్ లిజనర్స్ అవుతారు, విని అర్థం చేసుకోగలుగుతారు. థర్డ్ వన్, వాళ్ళ ఐడియాస్ ని ఫ్రీగా కాన్ఫిడెంట్ గా క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ప్రాసెస్ లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అండ్ దెన్ దే విల్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ఇండివిజువల్లీ అండ్ కొలాబరేటివ్లీ, అండ్ దే విల్ బి ఏబుల్ టు యూజ్ వొకాబులరీ అండ్ సెంటెన్సెస్ అప్రాప్రియేట్లీ వైల్ స్పీకింగ్ అండ్ వైల్ రైటింగ్. మాట్లాడేప్పుడు రాసేప్పుడు వొకాబులరీ గ్రామర్ని ప్రాపర్గా యూజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద 5th ఆబ్జెక్టివ్. అండ్ దట్ ఈస్ ద సెకండ్ వన్ ఆబ్జెక్టివ్. సో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెప్పుకున్నాము. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ రాయడం. ఆబ్జెక్టివ్స్ తర్వాత థర్డ్ వన్ ఏంటండి, స్ట్రాటజీస్ అప్లైడ్. వాట్ స్ట్రాటజీస్ ఆర్ అప్లైడ్ ఇన్ దట్ అకాడమిక్ ఇయర్. మరి ఆ అకాడమిక్ ఇయర్లో మనం ఏ స్ట్రాటజీస్ని ఫాలో కాబోతున్నాము చూడండి. ఎప్పుడో ఇంకో 1 year లోపు చేయాల్సినటువంటి పనులని ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనం కాన్ఫిడెంట్గా టీచ్ చేయడమే కాకుండా ఆ సిలబస్ అంతా ప్రాపర్గా కవర్ చేయడమే కాకుండా రాబోయేటువంటి సమస్యల్ని ముందుగానే మనం గ్రహించి సాల్వ్ చేసుకుంటాము. సో వాట్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆల్ ద యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 10 యూనిట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ 10 యూనిట్స్లో కలిపి ఎంటైర్ 10 యూనిట్స్లో కలిపి ఏ స్ట్రాటజీస్ని యూజ్ చేయబోతున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్ ఏం చెప్పాను, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్, ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. థర్డ్ వన్ ఏంటి, ఆ అకాడమిక్ ఇయర్లోని అన్ని యూనిట్స్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ని మనం ఫాలో అవుతున్నాము. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ విచ్ ఎంకరేజెస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ అందరిలో కూడా ఇంటరాక్షన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడం కొరకి CLT కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ని యూజ్ చేయబోతున్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎందుకంటే లాంగ్వేజ్ టీచర్లో ప్రైమరీ గోల్ ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రీగా, ఫ్లూయెంట్గా, ఆక్యురేట్గా మాట్లాడగలగాలి. సో అలా మాట్లాడడం కొరకి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ని మనం యూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, we are following the constructivist approach. So communicative language CLT తో పాటు constructivist approach is also followed. So constructivist approach is nothing but a method or an approach which believes that knowledge is to be constructed by the learners by observation, by understanding with the help of experiences. So experiences సహాయంతో, అబ్జర్వేషన్ సహాయంతో, ఓన్ అండర్స్టాండింగ్ సహాయంతో నాలెడ్జ్ని మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పేది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మరి ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఫాలో కాబోతున్నాము. And next one is the cognitive approach. The next approach is nothing but cognitive approach. We will be able to develop the knowledge of that language. ఆ లాంగ్వేజ్ సంబంధించి ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే కాదు, నాలెడ్జ్ని కూడా మనం అక్వైర్ చేస్తాము కాగ్నిటివ్ అప్రోచ్. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూజ్ ద ఎక్లెక్టిక్ మెథడ్. ఓకే, మెథడ్ విచ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్, combination of different methods, combination of different techniques. Every day the teacher enters the class with a new method or a new approach. So దాన్ని మనం ఏమని చెప్పుకున్నాము, ఎక్లెక్టిక్ అప్రోచ్. మనం ఇది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో దీని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాము. అండ్
we are following one more strategy, that is questioning and also illustrating. So questioning, illustrations అనేది కూడా strategies చెప్పుకున్నాము, and these strategies are followed in this particular academic year. మరి ఈ అకాడమిక్ ఇయర్ లోని అన్ని యూనిట్స్ ని కవర్ చేయడం కొరకి ఈ స్ట్రాటజీస్ ని మనం ఫాలో కాబోతున్నాము. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. ఇప్పటివరకు 3 ఐటమ్స్ చూసాము ఇయర్ ప్లాన్ లో. ఫస్ట్ వన్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, క్లాస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని, టోటల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కి పీరియడ్స్ ఎన్ని. సెకండ్ వన్ ఏంటి, ఆ అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ చూసాము. ఆబ్జెక్టివ్స్ లో మెయిన్ గా అకాడమిక్ స్టాండర్డ్సే ఉంటాయి. అండ్ మూడవది ఏంటి, స్ట్రాటజీస్, ఏ అప్రోచెస్ ని వాడుతున్నాము, ఏ మెథడ్స్ ని వాడుతున్నాము అనేది ఇక్కడ డిస్కస్ చేశాము. లైక్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, వీ హ్యావ్ ఎక్లెక్టిక్ అప్రోచ్, వీ హ్యావ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, ఇవన్నీ కూడా అప్రోచెస్ లో స్ట్రాటజీస్ లో చెప్పుకున్నాము. ఇది థర్డ్ వన్. మరి వాట్ ఈస్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇయర్ ప్లాన్? ఇయర్ ప్లాన్ లో నెక్స్ట్ రాబోయేటువంటి ఫోర్త్ ఎలిమెంట్ ఏంటంటే, దట్ ఈస్ ఫర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. So here we need to mention the different kinds of activities. So manam idi fourth element ga cheppuntamu. Okay, this is the third one and activities is the fourth one. Pillallo language proficiency ni develop cheyadam koraki ఏ activities vaadtamante, we use the whole class activity where the entire class will engage in it. Class lo andaru kuda engage ayyatvanti activity. Okay, the second one is a group activity like collaborate working, collaborate reading untundi, collaborative writing untundi. Okay, so ivi whole class activity tarvata group activity untundi. And next one is pair work. Sometimes the teacher also gives the pair work and also individual activity. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత టీచర్ ఫస్ట్ ఏం చేస్తాడు, ఇనీషియల్ ఇంటరాక్షన్, ఒక 1 minute 2 minutes స్టూడెంట్స్తో ఇనీషియల్ క్యాజువల్గా ఇంటరాక్ట్ అవుతాడు. సో అప్పుడు అతను ఏ స్ట్రాటజీ వాడుతున్నాడు, ద టీచర్ ఈజ్ యూజింగ్ ద వోల్ క్లాస్ యాక్టివిటీ వాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ షీట్ ఉంది, ఒక పిక్చర్ ఉంది, దానిపైన మోటివేషన్ కొరకి అంటే ఆ యూనిట్కి మరియు పిక్చర్కి థీమ్ని కనెక్ట్ చేయడం కొరకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్స్ ఒక స్టూడెంట్ కాకుండా ఎంటైర్ క్లాస్కి పోజ్ చేస్తుంటాడు, అడుగుతుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ థీమ్తో కనెక్ట్ అవుతుంటారు. సో అదేమవుతుంది, వోల్ క్లాస్ యాక్టివిటీ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మోటివేషన్ ద టీచర్ ఆస్క్స్ ద స్టూడెంట్స్ టు రీడ్ some 3 or 4 paragraphs. ఒక 3-4 పారాగ్రాఫ్స్ ఓన్గా చదవమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, దట్ బికమ్స్ అన్ ఇండివిజువల్ యాక్టివిటీ. సో ఇండివిజువల్గా చదివిన తర్వాత ద టీచర్ ఆస్క్ దెమ్ టు షేర్ దేర్ ఐడియాస్ ఆర్ డౌట్స్ ఇన్ ద గ్రూప్స్లో స్మాల్ గ్రూప్స్లో వాటిని షేర్ చేసుకొని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోమంటాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ యాక్టివిటీ. After completion of that reading, the teacher asks them to perform a role play. ఒక రోల్ ప్లే పర్ఫామ్ చేయమని చెప్తాడు. అదేమవుతుంది, దట్ ఈజ్ ఏ పెయిర్ వర్క్. అది పెయిర్ వర్క్గా చెప్పుకుంటాము. సో ఈ రకంగా టీచర్ ఈ 4 రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఉపయోగిస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్లో ఉన్నటువంటి ఫోర్త్ పార్ట్గా మనం చెప్పుకోవాలి. అండ్ దెన్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో మరి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఇది 5వది కదా అండి, ద ఫిఫ్త్ కాన్సెప్ట్, 5th ఐటమ్ ఇన్ ద ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్లోని 5వ ఐటమ్గా చెప్పుకుంటాం మనం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దట్ అకాడమిక్ ఇయర్. ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం టీచర్కి కావాల్సినటువంటి, టీచర్ ప్రొక్యూర్ చేసుకోవాల్సినటువంటి మెటీరియల్ ఏదో ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. దాన్ని బట్టి టీచర్ ఆ అకాడమిక్ ఇయర్లో ముందుగానే తన మెటీరియల్ని అతను తయారు చేసుకుంటాడు. సో టెక్స్ట్ బుక్, బ్లాక్ బోర్డ్, చార్ట్స్, మోడల్స్, ఫ్లాష్ కార్డ్స్, ఆడియో లింగ్వల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్స్, సప్లిమెంటరీ టెక్స్ట్స్. సో ఒక స్టోరీ చెప్తున్నాము, దానికి ప్యారలల్గా ఉండేటువంటి మరొక టెక్స్ట్ని కూడా, ఒక స్టోరీని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అలాంటిది సప్లిమెంటరీ టెక్స్ట్ అని చెప్తాము, సప్లిమెంటరీ టెక్స్ట్స్. So supplementary text to make the students learn English by exposing to other texts relevant to their education. Okay, వాళ్ళ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి లెర్నర్ స్పెసిఫిక్ మెటీరియల్ ఇవ్వాలి. లెర్నర్ స్పెసిఫిక్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్
A teacher is teaching a lesson on Martin Luther King. మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించిన లెసన్ టెక్స్ట్ బుక్ లో వచ్చింది. సో ఆ లెసన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, టీచర్ కొంచెం సప్లిమెంటరీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయాలి. మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించి బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం కుదరదు, ఎందుకంటే దాన్ని వాళ్ళంతా చదవలేరు. కాబట్టి ఆ లర్నర్ యొక్క స్థాయికి తగ్గట్టుగా అబ్రిడ్జ్డ్ వర్షన్లో, షార్ట్ వర్షన్లో అతడి జీవితానికి సంబంధించిన బయోగ్రఫీని ఒక ఎస్సే రూపంలోనో ఒక పేజ్లోనో ఇస్తే చదివి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటారు. సో దాన్ని మనం సప్లిమెంటరీ టెక్స్ట్గా చెప్పుకున్నాము. దెన్ వీ హ్యావ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండ్ ఆల్సో ఇంటర్నెట్. సో దిస్ ఈస్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ దట్ అకాడమిక్ ఇయర్. ఇది ఫిఫ్త్ ఎలిమెంట్ ఆర్ ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ప్లాన్. గుర్తుంది కదా మీకు అందరికీ? ఫస్ట్ వన్ ఏంటి, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ ఏంటి, ద ఆబ్జెక్టివ్స్. థర్డ్ వన్, వాట్ ఇస్ ద థర్డ్ వన్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్? మూడవది ఏంటి చెప్పండి? ద థర్డ్ థింగ్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ద ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ సంబంధించి టీచర్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అంటే ఎక్లెక్టిక్ మెథడా, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచా, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగా, ఇలాంటివి. ఫోర్త్ వన్ వచ్చేసి యాక్టివిటీస్, వోల్ క్లాస్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ, ఇండివిజువల్ యాక్టివిటీ, ఓకే, ఇవన్నీ కూడా. దెన్ ఫిఫ్త్ వన్ ఏంటి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. గుర్తుపెట్టుకోవాలి బాగా వరుస క్రమంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. అండ్ ద సిక్స్త్ వన్ ఈజ్ ద టోటల్ టేబుల్. మనకు ఒక్కో పీరియడ్కి ఒక్కో యూనిట్కి ఎన్ని పీరియడ్స్ అవసరం ఉంటాయి అనేది కంప్లీట్గా ప్లాన్ చేసుకుని టేబుల్ వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద సిక్స్త్ వన్ అండ్ దిస్ ఈజ్ ద టేబుల్ షోయింగ్ ఈచ్ యూనిట్. ప్రతి యూనిట్ని గురించి తెలిపేటువంటి టేబుల్ వేసుకోవాలి. సిక్స్త్ ఎలిమెంట్ కదా ఇది. చూడండి ఏం రాసాము, యూనిట్ నేమ్, యూనిట్ నంబర్ ఏంటి, మంత్, ఏ మంత్లో కంప్లీట్ చేయాలి, what is the theme of that unit. You all know that every unit is thematical in nature. ప్రతి యూనిట్ మొత్తంలో కూడా ఒకే థీమ్ ఉంటుంది. సో ఆ థీమ్ ఏంటి రాయాలి. దెన్ నేమ్ ఆఫ్ ద యూనిట్, మరి దాంట్లో ఏ యూనిట్ ఉంది. దెన్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్, ఆ యూనిట్ని కంప్లీట్ చేయాలంటే ఎన్ని పీరియడ్స్ అవసరం ఉంటాయి. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ హియర్. సో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 5 columns are there. First one చూడండి, unit 1. So unit 1 is the first one and this unit 1 is to be completed. So ఈ unit 1 ని జూన్ లో కంప్లీట్ చేయాలి. What is the theme of this unit 1? Travel అనేది థీమ్ ఆ యూనిట్ కి. అండ్ దానిలో యూనిట్ ఏముంది, ద టాకింగ్ ట్రైన్. అండ్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దట్ పీరియడ్? 20 periods are required. Remember dear students, 20 periods is only the suggested time. కేవలం సజెస్ట్ చేయబడింది. మీ క్లాస్ రూమ్కి అనుగుణంగా మీరు దాన్ని 21 చేసుకోవచ్చు, 22 చేసుకోవచ్చు, 18 కూడా ఉండొచ్చు. బట్ దట్ ఈస్ జస్ట్ ఏ సజెస్టివ్ మోడల్. ఇక్కడ ఇచ్చినటువంటిది సజెస్టివ్ మోడల్ మాత్రమే. బట్ మనం మన క్లాస్ రూమ్కి అనుగుణంగా కొన్ని క్లాసెస్ తక్కువ ఎక్కువ ఉంటుంది. Second unit is to be completed in June and July month. So what is the theme? Folklore. And what is the name of the unit? The Little Red Hen. How much time is required? 18 periods are required. 18 periods are required to complete that syllabus. And third unit, unit 3, July August lo complete cheyalanta. What is the theme? Science and technology. And what is the name of the unit? A phone call. How many periods are required? 18 periods are required. So ఈ రకంగా మొత్తం 10 units ఉంటే 10 యూనిట్స్ సంబంధించి మనం ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే అకాడమిక్ ఇయర్లోనే మనం డిజైన్ చేసుకుంటాము. సో ఇక్కడతోటి మనకి ప్లానింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అక్కడ ఒక క్లియర్ విజన్ కనబడుతుంది మనకి. ఈ యూనిట్కి 20 పీరియడ్స్ కావాలి, సెకండ్ యూనిట్కి 18 పీరియడ్స్ కావాలి. ఇట్లా మొత్తం మనం యూనిట్ ప్లాన్ అనేది మళ్ళీ దీని ఆధారంగా చేసుకుంటాము. So this is the significance of the year plan. This is the sixth element. Okay, sixth element ga cheppuntamu. And after that, after designing this, we will go for the unit plan. Oko unit sambandhinచిన plan ni design చేసుకుంటాము. So dear friends, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఇయర్ ప్లాన్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏం అడగొచ్చు, ఇయర్ ప్లాన్ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఇయర్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇయర్ ప్లాన్ యొక్క ఫార్మాట్ ఎస్సీఆర్టీ సజెస్ట్ చేసినటువంటి ఫార్మాట్ ఏంటి అని అడగొచ్చు, లేదా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయని అడగొచ్చు, అండ్ టేబుల్లో ఎన్ని ఐటమ్స్ కవర్ చేస్తామంటే 5 ఐటమ్స్ కవర్ చేస్తాం, ఇది కూడా కావచ్చు. సో ఇది
క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చండి. చూద్దాం ఒకసారి మోడల్ క్వశ్చన్స్ చూడండి. How many teaching learning periods are suggested at the primary level after excluding the teaching evaluation and all those things? Any periods andi? 180 periods. Ade high school lo aithe enta 190 to 195 periods. Okay, second question చూడండి. How many working days are suggested? 220. How many components are there in a year plan? There are 6 components. First component, preliminary information. Second component, the objectives. Third component is strategy. Fourth component is the activities. The fifth component, what is the fifth component? Teaching learning materials required for that academic year. And the sixth one is the table showing the number of periods. యూనిట్ వైజ్ పీరియడ్స్ అన్ని అవసరం ఉంటాయి. సో ఈ 6 మనకి ఇయర్ ప్లాన్ లో వచ్చేటువంటి ఎలిమెంట్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ వన్. వెన్ ఈస్ దిస్ ఇయర్ ప్లాన్ ప్రిపేర్డ్? ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ఇది తయారు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇయర్ ప్లాన్. ఇది ఇయర్ ప్లాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.